నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ఎస్సీలకు మత స్వేచ్ఛ ఉందా? ఉంటే ఏ మేరకు అమలవుతోంది? ఈ విషయమై మనతో పాటు చర్చించేందుకు డి ప్రసాదరావు గారు ఉన్నారు. ఐఆర్ఎస్ జాయింట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ విఆర్ఎస్. వారిని అడిగి మరింత సమాచారం తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వెల్కమ్ టు ద షో. ముఖ్యంగా ఎస్సీలకు మత స్వేచ్ఛ ఉందంటారా? ఎస్సీలకు మత స్వేచ్ఛ ఉంది అని అనేదానికి కొంచెం మనం చారిత్రకంగా చూడాలండి. చారిత్రక దృక్పథం చూడాలి. ఈ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్ దళిత గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ కంట్రీకి, ఈ ల్యాండ్కి సంబంధించిన అబోరిజిన్స్ అండి. అయితే గత 2000-3000 సంవత్సరాలు మన హిస్టరీ ఎప్పుడైతే స్టార్ట్ అయింది అప్పటి నుంచి వీళ్ళు ఉన్నారు. వేదకాలంలో ఉన్నారు, తర్వాత మధ్యలో ముస్లిం పరిపాలనలో ఉన్నారు, బ్రిటిష్ పరిపాలన, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. అయితే వీళ్ళు వెనకబడిపోయి ఉన్నారు కాబట్టి బ్రిటిష్ కాలం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఈ వెనకబడిన వర్గాల వారికి ఏదైనా ఇంత ఈ నేటివ్స్ వెనకబడిపోయి ఉండటం ఏంటి, వేరే వాళ్ళు ఉండటం, వీళ్ళకి పైకి తీసుకురావాలి, వాళ్ళతో ఈక్వల్గా తీసుకురావాలనే ఉద్దేశంతో వీళ్ళకి ఈ రిజర్వేషన్ అనేది కల్పించి ఎస్సీస్గా కల్పించారు. అయితే వీళ్ళకి ఏ మతం పాటించాలని అంటే వీళ్ళు మొదటి నుంచి ఈ కంట్రీ హిందూ కంట్రీ, మొదటి నుంచి హిందువులే, 2000 సంవత్సరాల నుంచి హిందువులే వీళ్ళు. అయితే కాలక్రమేణా ఈ దేశం వేరే వాళ్ళకి దురాక్రమణలకు అయినప్పుడు, ముస్లిమ్స్ వచ్చినప్పుడు చాలామంది ముస్లిమ్స్లో ఇస్లాంలోకి వెళ్ళిపోయారు. అది బలవంతం జరిగింది. తర్వాత బ్రిటిషర్స్ వచ్చినప్పుడు బ్రిటిషర్స్ వాళ్ళ పాలసీ, పరిపాలనా విధానంలో అడ్మినిస్ట్రేషనే కాకుండా ఈ వెనకబడిన వర్గాలు ఇక్కడ ఉన్న రిలీజియస్ విధానం కూడా వాళ్ళు జొప్పించారు. రిలీజియస్ విధానం ఏంటంటే వాళ్ళకి అప్పటికే అక్కడ క్రిస్టియానిటీ ఉంది. సో మన అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి క్రిస్టియానిటీ కూడా ఇక్కడ తీసుకురావాలి. నేను తీసుకురావడానికి విధానం ఏంటి అని వాళ్ళు అక్కడ లండన్లో మీటింగ్లు పెట్టి చేస్తే మనం వీళ్ళకి ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇద్దాం. ఇక్కడ ఈ వర్గాలకి చదువు చాలా దూరంలో పెట్టారు. ఈ వర్గాలకి ఎప్పుడూ చదువు రానివ్వలేదు. తర్వాత వీళ్ళకి హెల్త్ కండిషన్స్ మెరుగుపరుద్దాం, ఆరోగ్య పరిస్థితులు బాగా మెరుగుపరుద్దాం అని హాస్పిటల్స్ అవన్నీ పెట్టి వీళ్ళకి ఫ్రీ సర్వీస్ ఇవ్వటం, తర్వాత వీళ్ళల్లో నుంచే నర్సులుగా తీసుకోవటం, సర్వీస్ సెక్టర్ కూడా పెంచారు. పెంచినప్పుడు వీటితో పాటు వీళ్ళని మనుషులుగా గుర్తించడం మొదలుపెట్టారు. అంతకుముందు వీళ్ళని, ఈ వర్గాలని ఈ గత కొన్ని వేల సంవత్సరాలుగా ఎప్పుడు వీళ్ళని ఒక మనుషులుగా, ఒక గ్రూప్గా గుర్తించలేదు. చేత్కారాలకి, తర్వాత అంటరానితనానికి గురి చేశారు. ఈ బ్రిటిష్ వచ్చిన తర్వాత వాళ్ళు అప్పటికే అక్కడ లిబరల్ మూమెంట్స్ నడుస్తూ ఉన్నాయి బ్రిటిష్లో. సో ఆ లిబరల్ మూమెంట్స్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి, ఇలా కాదు వీళ్ళని కూడా పైకి తీసుకొద్దామని లిబరల్గా థింక్ చేసి వీళ్ళందరినీ గుర్తించారు, చదువు చెప్పించారు, తర్వాత వాళ్ళ ఆరోగ్యం మెరుగుపరిచారు. దీంతో పాటు రిలీజియన్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇవన్నీ చేస్తే ఈ క్రిస్టియానిటీలోకి వస్తే మీకు ఈ మెరుగు జరుగుతాయి అంటే వీళ్ళందరూ దాన్ని ఎంబ్రేస్ చేసేసారు. చాలామంది చేశారు. ఒక 80% వరకు పేదవాళ్ళంతా ఇప్పుడు చౌకాళ్ళు ఎస్సీ ఎస్టీస్ వాళ్ళందరూ కూడా అక్కడ జరుగుతున్న ప్రయోజనాలకు కానీ, తర్వాత గుర్తింపుకు కానీ వీటిని మనసులో పెట్టుకొని వాళ్ళు దానిలోకి వెళ్ళిపోయారు, క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మత స్వేచ్ఛ చాలామంది అలా కంటిన్యూ అవుతున్నారు, చాలామంది ముస్లిమ్స్గా కంటిన్యూ అవుతున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళు షెడ్యూల్ క్యాస్ట్గా కొనసాగాలి అని అంటే హిందూ మతమే పాటించాలి అని ఎప్పుడైతే అంటున్నారో మత స్వేచ్ఛ లేనట్టే. అరైజ్ అవుతుంది, క్వశ్చన్ వచ్చేస్తుంది, మత స్వేచ్ఛ తగ్గిపోతుంది. సో ఈ మత స్వేచ్ఛ గురించి కాన్స్టిట్యూషన్ మత స్వేచ్ఛ ఇస్తుంది మనకి. మీరు పక్క వాళ్ళ మతానికి ఇబ్బంది కలగకుండా ఏ మతమైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పబ్లిక్కి కానీ పక్క వాళ్ళ మతానికి కానీ ఇబ్బంది కలగకుండా మీరు ఏదైనా ప్రార్థించుకోవచ్చు, ఏదైనా పూజలు చేసుకోవచ్చు అనేది రాజ్యాంగం కల్పిస్తుంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా రీటరేట్ చేసింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కూడా మీరు ఎవరు పక్క వాళ్ళకి హర్ట్ చేయకుండా, పక్క వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకుండా ఎవరిష్టం వచ్చిన మతాన్ని మన వాళ్ళు పాటించుకోవచ్చు అని ఉంది. దానికి విరుద్ధంగా మీరు షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలంటే మీరు హిందూ మతమే అయి ఉండాలి అని అంటే మత స్వేచ్ఛ తగ్గిపోతుంది. సో దీంతో
ఇట్లాంటి డిస్కషన్లు జరుగుతూ ఉన్నాయి. సో చాలా కోర్టు కేసులు వచ్చినాయి, వీళ్ళకి రిజర్వేషన్ సంబంధించి వచ్చినాయి, మతానికి సంబంధించి వచ్చినాయి. అయితే 2014లో మోడీ గవర్నమెంట్ పరిపాలన చేసేటప్పుడు మొదట రాగానే వాళ్ళు ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఘర్ వాపసీ అని హిందీ పదంలో ఒకటి పెట్టారు. అంటే ఏంటి, ఘర్ వాపసీని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఘర్ అనేది హిందూ మతం, వీళ్ళందరూ గత ముస్లిం పాలనలో లేకపోతే బ్రిటిష్ పాలనలో అభివృద్ధి కోసమో లేకపోతే గుర్తింపు కోసం వెళ్ళిన వాళ్ళని వెనక తీసుకురావాలి, అంటే రీకన్వర్ట్ చేయాలి హిందువులోకి, వాళ్ళందరినీ హిందువులోకి తీసుకురావాలని ఒక స్కీమ్ పెట్టి ఘర్ వాపసీ స్కీమ్ పెట్టారు. స్కీమ్ పెట్టినప్పుడు ఈ దేశంలో ఉన్న స్కాలర్స్, ఫిలాసఫర్స్, తర్వాత ఇంటెలిజెంట్ గ్రూప్స్ అందరూ కూడా వ్యతిరేకించారు. కాన్స్టిట్యూషన్ దీనికి వీళ్ళందరూ ఈ దేశంలో పౌరులందరికీ మత స్వేచ్ఛ కలిగినప్పుడు, సుప్రీంకోర్టు కల్పించినప్పుడు ఇట్లా కన్వర్షన్ చేస్తే బలవంతపు అవుతుంది అని ఒక ఉద్యమంలాగా వచ్చింది. సో ఇదంతా చూసి దాన్ని ఆ కాన్సెప్ట్ని పక్కకు పెట్టేశారు. తర్వాత ఇంకొక విధంగా చూస్తే మనం అది ఒక పక్కకు పెడితే, ఇంకొక విధంగా చూస్తే ఒక మనిషి లేకపోతే ఒక పౌరుడు లేకపోతే కొన్ని లక్షల మంది పౌరులు వాళ్ళ ప్రయోజనం కోసమో గుర్తింపు కోసం ఒక రిలీజియన్ని తీసుకున్నారు. దాన్ని గౌరవంగా కంటిన్యూ చేయటం వలన వచ్చిన నష్టం ఏంటి? మతం మారినా కూడా ఈ దేశం పౌరుడే, దేశభక్తి ఉంటుంది. నేషన్ అనే ఒక ఆబ్స్ట్రాక్ట్ దీనికి ఎప్పుడూ వీళ్ళు ముందుంటారు. దానికి అసలు మనం వీళ్ళు వేరే చిత్రం చూడాలంటే కొరగం ఉద్యమం చాలా గొప్ప ఉద్యమం, నిలిచిపోయింది అసలు. దళిత ఉద్యమం అది. వాళ్ళు వారిలో నిలబడింది వీళ్ళే ఫస్ట్. సో దేశం కోసం ఏది చేయాలన్నా ఫస్ట్ నిలబడేది వీళ్ళు. దేశభక్తి ఏమాత్రం తక్కువ కాదు. కానీ మతం వచ్చేటప్పటికి అప్పుడు వెళ్ళిన మతాన్ని ఇప్పుడు సడన్గా మార్చుకోవడం కష్టం అవుతుంది. సో ఇప్పుడు నేను ఇదే జీవితం, నా జీవన విధానం నేను ఒక జీవన విధానం అలవర్చుకున్నాను, నా జీవన విధానం నేను కొనసాగిస్తాను. అంత మాత్రం చేత దేశాన్ని భక్తి లేదని కాదు, లేకపోతే ఇంకా నా అభివృద్ధికి అవరోధం అనేది ఏం కాదు. నా మతం డిఫరెంట్, బట్ నేను చేసే అభివృద్ధి కార్యక్రమాలు, తర్వాత వీళ్ళ గ్రూప్లోనే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, వీళ్ళ గ్రూప్లోనే ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళ గ్రూప్లోనే సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. కాంట్రిబ్యూషన్ టు ది నేషన్ చాలా ఉంది అన్నిట్లో, అన్ని విధాలుగా. వ్యవసాయదారులు ఉన్నారు, చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో దానికి మతానికి సంబంధం లేదు. మత స్వేచ్ఛ మాత్రం అందరికీ ఉండాలి. ఎవరి మతం వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఎవరి ఎక్కడ కూడా దేశభక్తికి కానీ లేకపోతే ఈ చేసే విధానంలో కానీ తేడా రాకూడదు. అలాగే వీళ్ళు చేసే మత ప్రాక్టీసెస్లో పక్క వాళ్ళకి ఇంత కూడా మనోభావాలు దెబ్బతీయకుండా చేసుకోవాలి అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మత స్వేచ్ఛ కొంచెం ఈ కన్వర్షన్ పరిస్థితుల్లో కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. బట్ కాన్స్టిట్యూషన్ని, సుప్రీంకోర్టుని కానీ మనం తీసుకుంటే వీళ్ళందరినీ మత స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళ బ్రతకదు. మతం అనేది ఒక సైకలాజికల్ ఫీలింగ్, మన అందరికీ తెలుసు. మనం ప్రతి మనిషి ఒక ప్రాబ్లంలో, ఒక డీప్ ప్రాబ్లంలో వచ్చేటప్పుడు మనకి మనుషులు, బంధువులు, స్నేహితులు వీళ్ళు కాదు, మనకు ఖచ్చితంగా దేవుడు గుర్తొస్తాడు. ఏ దేవుడు గుర్తొస్తాడంటే నీకు అలవాటు ఉన్న దేవుడు గుర్తొస్తాడు. అదే మతం. ఆ మతానికి దానివల్ల ఈయనకి ఒక సొలేస్ దొరుకుతుంది ఈ సమస్యకి, కాబట్టి అది చేసుకుంటాడు. ఇది కాదు, ఇది చేయమంటే ఇక్కడ సొలేస్ దొరకకపోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది. హిందూ మతం పట్టించవచ్చు, ఇస్లాం చేసుకోవచ్చు, బుద్ధిజం చేసుకోవచ్చు, క్రిస్టియన్ చేసుకోవచ్చు. బట్ పక్క వాళ్ళ మనోభావాలు దెబ్బకుండా అందరూ ప్రాక్టీస్ చేసుకున్న మత స్వేచ్ఛ ఖచ్చితంగా కావాలి. మనం అంటే కొన్ని పల్లె ప్రాంతాల్లో కూడా చూస్తుంటాం బలవంతపు మత మార్పిడులు అంటూ కూడా మనం విశేషాలు వింటూ ఉంటాం, వార్తలు కూడా చూస్తుంటాం. సో ఇటువంటి జరుగుతున్న క్రమంలో ముఖ్యంగా ఇప్పుడు మనం టాపిక్లోకి మళ్ళీ అంటే ఎస్సీలకి మత స్వేచ్ఛ అంటే ఇక్కడ కొంతమందిని కూడా అట్లా కన్వర్ట్ చేయడానికి బలవంతంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తుంటాయి. ఇటువంటి మనం ఎలా స్వీకరించవచ్చు అంటారు? బలవంతంగా అంటే ఎట్లా? హిందువు నుంచి క్రిస్టియానిటీలోకి, హిందువు నుంచి క్రిస్టియానిటీలోకి, లేకపోతే క్రిస్టియానిటీలోకి ఇస్లాంలోకి, లేకపోతే హిందూ నుంచి ఇస్లాంలోకి వెళ్తాం అనేది బలవంతపు అనేది మతంలో చాలా తక్కువ అండి. ఎవరు ఒకళ్ళు బలవంతం చేసినందువలన ఎవరు రారు. ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు డామినెంట్ గ్రూప్ కాదు, వీళ్ళందరూ పేద బడుగు వర్గాలు. ఈ ఒక ధనవంతుని లేకపోతే ఇంకొకళ్ళని తీసుకొచ్చి దీనిలోకి రావని చెప్పడం చాలా కష్టం. మనకి ధనవంతులకిను దీనికి చాలా ప్లే చేస్తుంది.
ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు వీళ్ళని బలవంతం చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు వీళ్ళ కంట్రోల్లో ఉంటారు. వాళ్ళ వ్యవసాయ భూములు వీళ్ళు పనిచేస్తారు. తర్వాత వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు అప్పులు ఇస్తారు, కోర్స్ వడ్డీలు కనుకోండి. తర్వాత వీళ్ళకి సహాయం చేస్తారు, వీళ్ళకి పనులు ఇస్తారు. కాబట్టి మేము ఇన్ని చేసినప్పుడు మా మా మతాన్ని మీరు పుచ్చుకోవాలని చెప్పే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ వీళ్ళు వెళ్ళి వాళ్ళ హిందూస్ని బలవంతం చేసే కష్టం అనేది లేదు. ఎందుకంటే వీళ్ళు ఏమి ఇవ్వలేరు. ఒక మనిషిని బలవంతంగా ఇక్కడికి తీసుకురావాలంటే ఆయనకి సంబంధించిన ఆర్థికంగా కానీ లేకపోతే ఇంకేదన్నా ఉద్యోగం కానీ ఏదన్నా ఆశ చూపించాలి. వీళ్ళు బ్రతుకులే హ్యాండ్ టు మౌత్, వీళ్ళు ఎవరికి ఆశ చూపించలేరు. కాబట్టి వాళ్ళ నుంచి బలవంతం చేసేది ఇది చాలా తక్కువ. ఇక మతం ప్రచారం చేస్తారు. మత ప్రచారం చేసినప్పుడు ఆ ప్రచారానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండవచ్చు. అంటే ఆయన నిజంగానే సమస్యలే ఉండవచ్చు. ఇప్పుడు ఆయన ఈ మతంలో స్వదేశీ దొరకపోవచ్చు, ఈ మతంలో ఏమైనా దొరికిద్దేమో వచ్చి ఉండొచ్చు, అది కన్వర్షన్ అయి ఉండొచ్చు. కానీ బలవంతంగా నువ్వు ఇది తీసుకుంటే నీకు ఇది ఇచ్చే అనేది క్యాపబిలిటీ వీళ్ళకి లేదు. ఇప్పుడు అదేవిధంగా అంటే కొన్ని కమ్యూనిటీ బేస్డ్గా కొన్ని పార్టీస్ వస్తున్నాయి, జాతీయ పార్టీలు చూస్తున్నాం. అంటే ఇక చెప్పకనే చెప్పొచ్చు బీజేపీ అని. సో బీజేపీ ఎప్పుడు హిందూ మతానికి సపోర్ట్ చేస్తుంది, హిందూ మతాన్ని బ్రతికిద్దాం అంటుంది, అంతవరకు ఓకే. సో ఇప్పుడు ఈ గర్వాపసి అనేది ఒకటి మనకి ప్రవేశపెట్టడం జరిగింది గతంలో. ఒకవేళ ఎందుకు ఫెయిల్ అయిందంటారు? అది గర్వాపసి ఫెయిల్ అవ్వలేదు, కానీ ఇక్కడ ఈ దేశంలో అందరూ హిందూ కాన్సెప్ట్ని సపోర్ట్ చేయాలని ఉండదు. ఇక్కడ హిందువుల్లో కూడా ఇంటెలిజెంట్స్ ఉంటారు, తర్వాత ప్రొఫెసర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఈ ప్రజాస్వామ్య దేశంలో జెన్యూన్గా ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు లేకపోతే బోల్డ్ అంతమంది బ్రాహ్మణ్ ప్రొఫెసర్స్, బోల్డ్ అంతమంది ఇతర కులాల వాళ్ళు, హిందువులు పాటించేవాళ్ళు గర్వాపసిని ఎందుకు వ్యతిరేకిస్తారండి? వాళ్ళందరూ ఆలోచన విధానం ఏంటంటే ఈ కంట్రీకి ఎట్లా కాన్స్టిట్యూషన్ ఇచ్చిందో అట్లా పరిపాలన అవ్వాలి, అంతేగాని దాని మీద ఎవరి మీద ఇంపోజ్ చేయొద్దు. అందుకని వీళ్ళందరూ కొంతమంది అవార్డులు కూడా వెనక్కి ఇచ్చారు, గుర్తుందో లేదు మీకు? పద్మశ్రీలు, గ్యాలంటరీ అవార్డులు, తర్వాత ఈ అవార్డులన్నీ వెనక్కి ఇచ్చిన సందర్భాలు మనకు బోల్డెన్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా హిందూసే. ఎందుకు చేస్తారు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళు ఈ దేశం సరిగా ఉండాలి అనే ఉద్దేశంతో చేస్తారు. కానీ ఇట్లాగా ఏదో ఒకటి చేసి కన్వర్షన్ అయితే ఒప్పుకోరు ప్రజలు. హిందూస్ అవ్వచ్చు, క్రిస్టియన్స్ ఏదన్నా కానీ ఏ మనిషి కూడా ఈ దేశంలో పక్క పౌరుడికి అన్యాయం జరగకూడదనే థింకింగ్ మన అందరికీ ఉంది, పల్లెటూరు నుంచి అర్బన్ దాకా ఉంది. సార్ ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు అంటే నాట్ ఓన్లీ సపరేట్ పార్టీ, సో ఆల్ పార్టీస్ ఆర్ ప్రమోటింగ్ రిలీజియస్ ఫ్రీ అనుకోవచ్చు అంటారా? ఆల్ పార్టీస్ రిలీజియస్ ఫ్రీ అని చెప్పలేరు, ఎందుకంటే ఈ పార్టీ సిస్టంలో రిలీజియన్ రాలేదు. పార్టీ సిస్టంలో క్యాస్ట్ సిస్టమ్ వచ్చింది, క్యాస్ట్ గ్రూప్స్ అయితే ఉంటాయి, రిలీజియన్ రాలేదు. రిలీజియన్ ఎందుకంటే అన్ని కులాల వాళ్ళు క్రిస్టియన్స్లో ఉండొచ్చు, చౌదరీస్లో క్రిస్టియన్స్ ఉంటారు, రెడ్లలో క్రిస్టియన్స్ ఉంటారు, కన్వర్ట్స్ అందరూ ఉంటారు. అందుకని రిలీజియన్ని పార్టీలోకి తీసుకురాలేదు ఎప్పుడు. పార్టీ ఎప్పుడైనా సరే క్యాస్ట్ బేస్డ్ ఉంటుంది. ఫలానా క్యాస్ట్ ఇంత గ్రూప్ ఉంది, ఈ పార్టీకి సపోర్ట్ వస్తుంది, లేకపోతే ఈ క్యాండిడేట్కి సపోర్ట్, అట్లా క్యాస్ట్ బేస్డ్ ఉంటుంది. సో క్యాస్ట్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ రిలీజియన్. మళ్ళీ అదొక డిఫరెన్సియేషన్ పర్స్పెక్టివ్. అదేవిధంగా సార్ ఇప్పుడు ఎస్సీలకు మత స్వేచ్ఛ అనుకున్నాం. సో ఒకవేళ ఎస్సీలకు మత స్వేచ్ఛ కలిగి ఉంటే రాజకీయ చైతన్యం కోల్పోయే అవకాశం ఉందంటారా? మీరేమంటారు? మత స్వేచ్ఛ ఉన్నంత మాత్రం రాజకీయ చైతన్యం ఏమి కోల్పోరు. అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా మత స్వేచ్ఛకే ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ కొన్ని పథకాలు చూస్తున్నాం, ఇప్పుడు గర్వాప్సే తీసుకుందాం మనం. సో సర్టెన్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది, దాన్ని వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మత స్వేచ్ఛ వలన వీళ్ళకి ఎవరికి ఇది అవ్వదు. బట్ క్యాస్ట్ బేస్డ్లో ఇస్తున్నారు, మన అందరికీ తెలుసు. టికెట్లు ఇచ్చేదే క్యాస్ట్ బేస్డ్, ప్రతి పార్టీ టికెట్లన్నీ క్యాస్ట్ బేస్డ్ ఉంటుంది. కానీ ఒక మతాన్ని, ఈ దేశం మతానికి ఇది వాళ్ళు అనుకున్నట్టు ఏ ఆర్ఎస్ఎస్లోనో లేకపోతే ఇంకోళ్ళు అనుకున్నట్టు ఇది హిందూ దేశం కాబట్టి అందరూ హిందువులే ఉండాలి అని అనుకునే పని ఏదైతే అది కుదరదని ఈ భారతదేశ పౌరులు చెప్తున్నారు. ఇది కుదరదు, ఇది ప్రజాస్వామ్య దేశం, మనం అందరినీ ఇక్కడ ఉండడానికి సౌఖ్యం ఉండదు. అన్ని మతాలని మనం అబ్జర్వ్ చేసుకుందాం. హిందూ మతం ముస్లింని చేసుకుంది, బుద్ధిజంని చేసుకుంది, తర్వాత క్రిస్టియానిటీ, మనం అందరిని అబ్జర్వ్ చేసుకుందాం. కాబట్టి ఎవరి మత స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ప్రశాంతంగా బ్రతకడం అనేది మన భారతీయుల యొక్క ప్రథమ కర్తవ్యం అనేది వాళ్ళ ఉద్దేశం, ఈ పౌరుల ఉద్దేశం. అట్లా మనకి చరిత్రలో చూసినట్టయితే బ్రిటిషర్స్ కానీ ముస్లిమ్స్ రూలర్స్ కానీ వీరి యొక్క పరిపాలన వచ్చిన తర్వాత మనకి కంటికి కనిపించే మార్పులు ఎట్లా ఉండేవి అప్పట్లో? ముస్లిం పరిపాలన వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత రెవెన్యూ వచ్చింది అనేది ఫస్ట్. సెకండ్, ఎంతమంది మన రిలీజన్లోకి తీసుకురావచ్చు, ఎందుకంటే వాళ్ళ రిలీజన్లోకి వస్తే వాళ్ళ పరిపాలన స్ట్రాంగ్గా ఉంటుంది.
ఈ ఇతర రిలీజియన్లో ఉన్నవాళ్ళు వాళ్ళ పరిపాలనని వైడ్గా అవ్వలేదు ఒకటి. అట్లాగే వాళ్ళు ముస్లిం రాజులు హిందూ రాణుల్ని చేసుకున్న సందర్భాలు ఉన్నాయి, కానీ వాళ్ళు కన్వర్ట్ చేసుకున్నారు. ఈ కన్వర్షన్ చేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు సూసైడ్లు చేసుకున్నారు, యుద్ధాల్లో చాలా జరిగిపోయినాయి. అలాగే క్రిస్టియానిటీ దాంట్లో కూడా వీళ్ళు పర్పస్ఫుల్గా చేశారు. డెవలప్మెంట్ చేస్తాము అనే ఒక మిషతోటి రిలీజియన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి పేదవాళ్ళందరూ అట్రాక్ట్ అయిపోయారు. అందుకనే మీరు చూస్తే క్రిస్టియానిటీ అనేది ఎక్కువగా బడుగు వర్గాల్లో, ట్రైబ్స్లో ఎక్కువ ట్రైబ్స్, ఇప్పుడున్న షెడ్యూల్ క్యాస్ట్ ఇది బడుగు వర్గాల్లో, తర్వాత ఇతర పేదవాళ్ళలోనే ఉంటుంది ఎక్కువ. ఉన్న కొంచెం ధనవంతులు అనేవాళ్ళు దీనిలో తక్కువ. దీనిలో ఉన్నవాళ్ళు ధనవంతులు అయి ఉంటే అది ఏమన్నా కృప ఏమో, కానీ వీళ్ళకి వచ్చిన వాళ్ళు మాత్రం అందరూ ఇటు నుంచి వచ్చిన వాళ్ళు. సో ఏదో ఒక ఆశని వీళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు అదేవిధంగా ఎస్సీలకు మత స్వేచ్ఛ అన్న అంశం మీద మనం మాట్లాడుతున్నాం. ఒకవేళ ఎస్సీలకు మత స్వేచ్ఛ లేకుంటే ఎటువంటి పరిణామాలు ఉండేవి అంటారు? మత స్వేచ్ఛ లేకపోతే ఇక బలవంతంగా ఒప్పుకోవటమే. ఇప్పుడు సామాజిక పరిణామాలు ఎలా ఉండేవి, రాజకీయంగా ఎలా ఉండేవి? సామాజిక పరిణామాలు కంటే సామాజిక పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే ఒక మనిషిని క్రిస్టియన్గా ఉన్నవాడిని బలవంతంగా ఇటు తీసుకెళ్తారు అనుకోండి, ఆయన దొంగచాటుగా ప్రార్థన చేస్తాడు, పైకి ఇటు చేసినా కూడా. బట్ అది బలవంతం అయిపోతుంది. మనం బలవంతపు కంట్రీలో లేము, మనం ప్రజాస్వామ్య కంట్రీలో ఉన్నాం. ప్రజాస్వామ్య కంట్రీలో ఇవన్నీ బలవంతంగా ఏది ఎవరిని చేయలేరు. ఓటు బలవంతంగా వేయించలేము, మతాన్ని బలవంతంగా రుద్దలేము, లేకపోతే ఏది కూడా బలవంతంగా చేయించలేము. కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశంలో అది కుదరదండి. మతం బలవంతంగా ఏది చేయటం అనేది కుదరదు. అలాగే ముఖ్యంగా ఈ మత స్వేచ్ఛకు కావాలంటూ, అంటే ఎస్సీలకు మత స్వేచ్ఛ కావాలంటూ అంబేద్కర్ రాజనీతి మూవ్మెంట్లో మనం ఒక డిమాండ్గా తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఈ డిమాండే కానీ ఓకే అయితే, దీనికి ఒకవేళ ఒక అమెండ్మెంట్ టైప్ సపోజ్ వచ్చిందనుకోండి, సో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మీకు? మత స్వేచ్ఛ అనేది రికార్డెడ్గా ఆల్రెడీ ఉందండి. కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది, సుప్రీంకోర్టు చెప్పింది, అన్నీ ఉంది. ఇది ప్రాబ్లం వల్ల దాని ఆచరణలో లేదు, ఇంప్లిమెంటేషన్లో లేదు. అంటే ఇంప్లిమెంటేషన్ చేయడానికి మనం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు సూచిస్తారు? ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఇట్లాంటి గర్వ ఆఫీసులు తేకుండా ఉంటే చాలు ఒకటి. ఎందుకంటే భయంతో వెళ్తాం, గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఉన్న పవర్తో భయంతో చాలామంది వెళ్ళిపోతుంటారు. తర్వాత రిజర్వేషన్ ఏమైనా ఆపేస్తారేమో. ఇప్పుడు రిజర్వేషన్ లేకపోతే మట్టి పనులు చేసుకుంటుంటారు, కానీ ఇక్కడికి వచ్చి చదువుకోవడం అనేది చాలామందికి సాధ్యం కాదు. అది అంబేద్కర్ దేవుడు ప్రసాదించిన వీళ్ళకి ఒక వరం. వ్యవస్థ ఉండబట్టే నేటికి మనకి ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఐఆర్ఎస్లు కానీ వస్తున్నారు దళిత కులాల నుంచి. ఇది చాలా చక్కటి పరిణామం. వాళ్ళతో పాటు చాలామంది పైకి వచ్చారు, ఆర్థికంగా పైకి వచ్చారు, సామాజికంగా పైకి వచ్చారు, అంతా బాగున్నారు. ఆ దేవుడు ప్రసాదించిన వరం వల్ల ఇదంతా జరుగుతుంది. ఇది కానీ లేకుండా ఉంటే ఇక మతం ఎవరైతే చెప్తే అది ఈ గ్రూప్స్ అప్పట్లాగానే ఋగ్వేద కాలం టైప్లో ఉండేవాళ్ళు. ఎవరి టైంలో వీళ్ళందరినీ ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు నేటి సమాజానికి నాటి ఋగ్వేద కాలంలో అసలు ఏం జరిగిందని కూడా చాలా కుతూహలంగా ఉంటుంది. సో దాని గురించి కూడా వివరించండి సార్. ఋగ్వేద కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థని పాటించారండి వీళ్ళు, బాగా 4 వర్ణాలు పాటించారు. ఈ 4 వర్ణాల్లో 4వ వర్ణంలో వీళ్ళందరూ వస్తారు, శూద్రులు అనే వాళ్ళు అందరూ వస్తారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఇప్పుడు ఈ కొంచెం ఎకనామిక్గా డెవలప్ అయిన వాళ్ళందరూ వీళ్ళని అతిశూద్రులను చేసి వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు మనం అనుకున్న చౌదరీలు కానీ, లేకపోతే ఈ రెడ్డి గ్రూప్స్ కానీ, వీళ్ళందరూ దేని కిందే ఉండేవాళ్ళు, ఫోర్త్. కానీ వాళ్ళందరూ వీళ్ళని అతిశూద్రులను చేసి ఆర్థికంగా బలపడిన వాళ్ళల్లో ఒక స్టెప్ వెళ్తున్నాడు, వీళ్ళు కిందకి తీసుకొస్తున్నారు. సో దానివల్ల వాళ్ళు చాతుర్వర్ణ వ్యవస్థని పాటించారు. ఆ వర్ణం ఎప్పుడైతే చాతుర్వర్ణ వ్యవస్థలో కుల వృత్తులు చేసుకోమనేది వాళ్ళ మెయిన్ దిశ. కుల వృత్తులు చేసుకోవటం అనేది హీనమైన పరిస్థితి ఉంది అప్పుడు. కుల వృత్తులు అనేది ఇప్పుడు ఒక్కొక్క కులము, చెప్పులు కుట్టే కులం ఉంది, ఒక్కొక్కటి వ్యవసాయ కులం ఉంది, ఒక్కొక్కటి నేచే కులం ఉంది, బట్టలు నేచే కులం ఉంది. అంటే వాళ్ళకి సరైన ఆర్థికంగా వనరులు సమకూరేవి కాదు. వీళ్ళంతా ఇప్పుడు మనం సోకాళ్ళు చెప్పేదాన్ని సర్వీస్ సెక్టర్ అనుకోండి, వాళ్ళు జీతాలు ఇస్తారు, మేము సర్వీస్ సెక్టర్లో ఏదో తక్కువ చేస్తే సర్వీస్ సెక్టర్, వీళ్ళందరికీ సర్వీస్ చేస్తూ బతికేవాడు. చాకలి, తర్వాత మంగలి, మాదిగలు, తర్వాత వీళ్ళందరూ వీళ్ళ ద్వారానే పైకి వచ్చారు. అప్పుడు దాంతోపాటు వీళ్ళు ఇట్లాంటి పనులు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ముట్టుకోకూడదు అనేది ఒకటి ఉండేది అప్పట్లో. దాన్ని ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో చొప్పించినందువల్ల దాన్ని చాలా వరకు నిర్మూలన చేసి వీళ్ళందరూ
మంచిగా తిరగలుగుతున్నారు, చాలా అభివృద్ధి అయ్యారు. అయినా కానీ మనం ఇప్పటివరకు ఆర్థికంగా బలపడిన వాళ్ళంతా పైకి వెళ్ళిపోయి ఒక స్టెప్ పైకి వెళ్ళిపోయారు అంటున్నారు కదా. ఈ వర్ణాల్లో మాత్రం ఆర్థికంగా బలపడినా కూడా ఆ సామాజిక వర్గంలో ఉంటేనే వాళ్ళకి గౌరవం. వీళ్ళు నేను ఆర్థికంగా బాగుపడ్డాను, నేను వేరే సామాజిక వర్గంలోకి చెందుతానంటే అంతకంటే తప్పు ఇంకోట్లేదు. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో మాత్రం మీరు చెప్తున్నట్టు జరుగుతుంది కదా సార్. ఫారిన్ కంట్రీస్లో అంటే ఇప్పుడు ఒక వర్గం నుంచి వాళ్ళు అతి ధనవంతులుగా మారిన తర్వాత వేరే మతం తీసుకోవడం, అక్కడ ఈ క్లాస్ సిస్టమ్ లేదు అక్కడ. ఇక్కడ ఉంది కదా క్లాసు, లో క్లాస్ అనేది ఒకటి ఉంది కదా. ఇప్పుడు నేను నేను ఒక దళితుడిగా లేకపోతే ఒక పర్సన్ ఒక దళితుడిగా బాగా రిచ్ అయిపోయాడు అనుకోండి, అంతంత మాత్రాన అతను సోషల్ స్టేటస్ ఏం మారట్లేదు. అక్కడ బిజినెస్ సర్కిల్స్లో ఈయన దళితుడే కాబట్టి ఆ దళిత దీన్ని వాడు ఎవరి గ్రూప్ని వాళ్ళు కాపాడుకుంటూ బ్రతకాల్సిందే. అంతేగాని నేను అయిపోయింది, నేను ఒక వర్ణానికి వెళ్ళిపోతాను అనేది అసలు సాధ్యమయ్యే పని కాదు, ఈ సమాజంలో సాధ్యమయ్యే పని కాదు. కొంతమంది ఒక స్టెప్ తీసుకొని వెళ్ళిపోయారు, వాళ్ళు వీళ్ళందరినీ సప్రెస్ చేస్తున్నారు. ఇక పైకి రావడానికి రకరకాల సమస్యలు వస్తాయి వీళ్ళకి. ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయి, వ్యాపారంలో సమస్యలు ఉన్నాయి, తర్వాత ప్రభుత్వం ఇచ్చే స్కీమ్స్లో సమస్యలు ఉన్నాయి, బ్యాంక్స్ ఇచ్చే స్కీమ్స్లో సమస్యలు ఉన్నాయి. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యాంక్స్లో డిఆర్ఐ సిస్టమ్ అని ఉంటుంది, డిఫరెన్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు దాన్ని. అంటే ఒక లోను ఒక నార్మల్ పర్సన్కి 10%కి ఇస్తే వీళ్ళకి 4%కి ఇవ్వాలని ఒక స్కీమ్ ఉంది. ఎందుకంటే వీళ్ళని పైకి తీసుకురావడానికి. అది గోల్డ్ లోన్ అవ్వచ్చు, లేకపోతే అది గోల్డ్ లోన్ సెక్యూర్డ్ లోను, లేకపోతే ఇంకా నాన్ సెక్యూర్డ్ లోన్స్ అవ్వచ్చు, ఏదైనా ఉంది. ఆ స్కీమ్ని ఒక్కసారి ప్రభుత్వాన్ని డేటా తీసుకొని చూడమండి. ఆ స్కీమ్లో ఎన్ని బ్యాంకులు ఎంతమందికి ఇచ్చినాయి, మీరు హార్డ్లీ 10% కూడా ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్న అధికారులు వీళ్ళంతా దీని గురించి దృష్టి పెట్టరు. ఈ వ్యక్తుల గురించి డిస్క్రిమినేషన్ అవ్వచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ వ్యక్తుల మీదకి దృష్టి పెట్టరు. లేకపోతే ఇది ఇచ్చిన వాళ్ళని వీళ్ళకి ఏమైనా అవుతుందేమోనని వాళ్ళ ఫీలింగ్ తెలియదు. బట్ ఆ స్కీమ్ మాత్రం ఫుల్ఫిల్ అవ్వదు. దిస్ ఈజ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఇట్లాంటివి ఎన్ని జరుగుతున్నాయో. సో ఉద్యోగస్తుల్లో అయితే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఉంటాయి. తర్వాత వ్యవసాయంలో అయితే ఇంక వీళ్ళు కూలీలే. వ్యాపారంలో అయితే ఈ బ్యాంక్స్లో నుంచి రావాల్సింది రాదు. తర్వాత అదర్ వ్యాపారస్తులు వీళ్ళకి చేసే నష్టం అంటే ఇండైరెక్ట్గా చెప్తుంటారు, వీళ్ళ క్యాపబిలిటీ లేదు, వీళ్ళు చేయలేరు ఇవన్నీ. సో అందుకని అప్పటికి ఇప్పటికీ చాలా వరకు మారింది. అయినా కూడా ఆ వ్యవస్థలో ఉంటున్నాం ఇంకా. ముఖ్యంగా అంటే కొన్ని కులాలలో కుల వృత్తులకు మాత్రమే వాళ్ళు అంకితమైపోతున్నారు. మీరు హ్యాండ్ టు మౌత్ అన్నారు, అంటే ఆ రోజుకి పట్టకూలి, ఆ రోజుకు తినడం అంతవరకే సరిపోతుంది మొత్తం అంతా. సో ఈ కుల వృత్తులకు మాత్రమే వాళ్ళు పరిమితం అయిపోతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వాలు కూడా కుల వృత్తుల వారికి మరికొంత రుణాలు ఇచ్చి ఆ కుల వృత్తిలోనే ఉండిపోయేలాగా చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళలో మేధావులు ఉన్నా లేకపోతే ఇంకేమైనా నిపుణులు ఉన్నా వాళ్ళు బయటకు వచ్చే అవకాశం లేకుండా చేస్తున్నారు అని ఒక విమర్శ ఉంది సార్. దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? అది ఒక ఇదే కాదు, ఈ షెడ్యూల్డ్ ఏరియాస్ అంటారు కూడా, అక్కడ కూడా ఫారెస్ట్లో ట్రైబ్స్ ఉంటారు, అక్కడ కూడా ఇదే సమస్య. ఇప్పుడు అక్కడ ట్రైబ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళ జనజీవనంలో వాళ్ళని అక్కడే ఉంచేసి వాళ్ళని ఫండింగ్ చేసి ఆ ఫారెస్ట్ వచ్చే ప్రోడక్ట్ అంతా వాళ్ళని అనుభవించి చేయటం అనేది ఒక గవర్నమెంట్ పాలసీ. అది పాజిటివా నెగిటివా మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ట్రైబల్ గ్రూప్లో వెనకబడిపోయి ఆ ఫారెస్ట్ మీద బతుకుంటూ జనజీవనంలో వచ్చి వీళ్ళు పైకి వచ్చే అవకాశం కల్పించకుండా అక్కడక్కడే రిస్ట్రిక్ట్ చేసి ఆ భూమి మీరే తినాలంటే అది పాజిటివ్ ఎఫెక్టా నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఇది కాదు. అట్లాగే ఇక్కడ కూడా ఇప్పుడు కుల వృత్తుల్లో వీటిలో ఉన్నారు. కుల వృత్తుల్లో పైకి వచ్చే వాళ్ళు రావచ్చు, కానీ ఎవరైతే రాకుండా మరీ వెనకబడిపోయి ఉంటున్నారో, లైక్ ఇప్పుడు మీరు గమనించే ఉంటారు, బుట్టలు అల్లుతారు. మనకు ఫ్లైఓవర్స్ కింద ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ బుట్టలు అల్లే గ్రూపు వాళ్ళు, తర్వాత ఈ బార్బర్సు, తర్వాత చెప్పులు కుట్టేవాళ్ళు, తర్వాత నేతగాళ్ళు, వీళ్ళంతా ఆ కుల వృత్తులని, ఎందుకంటే వాళ్ళకి వచ్చిన విద్యను వాళ్ళని కంటిన్యూ చేయమని. అంటే ఇట్ డజంట్ మీన్ వాళ్ళు అదే కంటిన్యూ చేయమని కాదు, వాళ్ళకి ఏదైనా ఇంటెలిజెన్స్ ఉంటే పైకి వచ్చి చదువుకొని ఉద్యోగాలు చేయొచ్చు. కానీ అవి చేయలేని వాళ్ళకి మాత్రం దానికి అంటుకొని ఏదో ఒక ఆదాయం, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కల్పించడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది.
సో ఆ ప్రయత్నాల్లోనే ఇవన్నీ జరుగుతుంది. కుల వృత్తులు వాళ్ళకి ఇవ్వటం, ఇప్పుడు తెలంగాణలో గొర్రెలు ఇవ్వటం యాదవులకి, సోదరులకు కానీ లేకపోతే ఇతర కళ్ళు గీత సోదరులకు కానీ వాళ్ళకి సంబంధించిన మత్స్యకారులకు కానీ వాళ్ళకి సంబంధించినవి ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇస్తున్నారంటే ఎవరైతే బయటికి రాలేకపోతున్నారో, అది కూడా చేయకపోతే వాళ్ళకి డైలీ సోర్స్ ఉండదు, దానికోసమని వాళ్ళకి ఇస్తున్నారు. అది ఇట్స్ ఇన్ గుడ్ డైరెక్షన్. వాళ్ళకి సోర్స్ క్రియేట్ అవుతుంది. అది వాళ్ళు అందులో ఫ్రీగా ఇచ్చేది లేదు, అప్పులుగా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు దాన్ని ఇన్కమ్ జనరేట్ చేసి గవర్నమెంట్కి మళ్ళీ ఏదో గవర్నమెంట్ డైరెక్ట్గా ఇవ్వదు కదా, ఏదో ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ దగ్గర ఇస్తుంది, వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొన్ని బ్యాడ్ డెట్స్ అయినా కూడా కొన్ని వెనక్కి వస్తాయి. అంటే ఎవరంతా కష్టపడి పనిచేసి వాళ్ళు పైకి వచ్చి వెనక్కి కట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలకి ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేయటం, జనరేట్ స్ట్రెంగ్తన్ చేయటం. అంబేద్కర్ రాజనీతి మూవ్మెంట్లోనే బహుజనుల కోసం డిమాండ్లో భాగంగా ఇప్పుడు మనం ఎస్సీలకు మత స్వేచ్ఛ కల్పించాలనేది డిమాండ్ తీసుకొచ్చాం. సో ఈ మత స్వేచ్ఛ ఆల్రెడీ ఉందని చెప్తున్నారు, కానీ మనకి అంటే కంటికి కనిపించట్లేదు, ఆబ్స్ట్రాక్ట్ కనిపించట్లేదు అంటూ కూడా ఒక విమర్శ ఉంది. మత స్వేచ్ఛ ఉంది. మత స్వేచ్ఛ లేకుండా ఇప్పుడు ప్రతి ఆదివారం ఇన్ని చర్చిల్లో ప్రేయర్స్ జరగవు. తర్వాత మీరు గమనించే ఉంటారు, చాలా ప్రేయర్ మీటింగ్స్ జరుగుతుంది. తర్వాత ప్రతి శుక్రవారం ఇన్ని మసీదుల్లో జరుగుతుంది. ఎక్కడ కూడా ఒక హిందూ వచ్చి వీళ్ళని అబ్స్ట్రక్ట్ చేసేది ఉండదు. కాకపోతే ఈ స్కీములు పెట్టి వాళ్ళని బలవంతంగా పెట్టకుండా ఉండటమే మత స్వేచ్ఛ. స్కీములు పెట్టి బలవంతం పెట్టకూడదు, అదొక్కటే మత స్వేచ్ఛ. అదర్వైజ్ మత స్వేచ్ఛ లేకపోతే ఇంతమంది ఇప్పుడు బుద్ధిస్టులు మన కంట్రీలో ఎంతమంది బుద్ధిస్టులు ఉన్నారు, వాళ్ళు ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. తర్వాత ఎన్ని మసీదులు ఉన్నాయి, ముస్లిమ్స్ అంతా ప్రాక్టీస్ చేస్తారు, క్రిస్టియన్స్ అంతా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. ఇవన్నీ మత స్వేచ్ఛ ఉండటం వల్లనే సాధ్యం. కానీ మత స్వేచ్ఛ లేకపోతే అవన్నీ అబ్స్ట్రక్ట్ చేస్తారు కదా, పోలీసులు వచ్చి మూసేస్తారు. అట్లా రైట్ సార్. ఎస్సీలకు మత స్వేచ్ఛ అన్న అంశం మీద మా స్టూడియోకి వచ్చి చర్చించినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.